నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ధమ్మం చరే సుచరితం నతం దుశ్చరితం చరే. ధమ్మచారి సుఖం సేతి అస్మిన్ లోకే పరం హి చ. ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరించినట్లయితే ఆ ధర్మ మార్గం మనిషికి సుఖాన్ని ప్రశాంతతను తెచ్చిపెడుతుంది. ధర్మం లేని జీవితము అశాంతిని, అసంతృప్తిని, క్లేశాలను, మనోమాలిన్యాలను పెంపొందిస్తుంది. కనుక మనిషి ప్రాపంచిక సంపదలను ఎన్ని సంపాదించినా కూడా జీవిత చర్మాంకంలో ఏవి కూడా తనకు తృప్తిని, మనశ్శాంతిని తెచ్చిపెట్టలేవు. ఇది ధర్మం యొక్క అధర్మం యొక్క అవగాహన సరిగా మనిషికి కలిగిన తర్వాతే ఈ అవబోధ కలుగుతుంది. అది కలిగినంత వరకు మనిషి అధర్మాన్ని ధర్మంగా భావిస్తూ, ధర్మాన్ని అధర్మంగా భావిస్తూ జీవితం యొక్క లక్ష్యం ఏమిటో తెలుసుకోకుండానే జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. కనుక ముఖ్యంగా పెద్దల యొక్క, తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లలకు చిన్నప్పటి నుంచి ధర్మం యొక్క అవగాహనను పెంపొందించడానికి ప్రయత్నం చేయడం. అంగుత్తర నికాయం ద్వితీయ వర్గంలో బుద్ధుడు స్పష్టంగా చెప్తాడు, అధమ్మం అధమ్మోతి దీపేతి సో బహునో జనాయ హితాయ సుఖాయ సంవర్తతి అంటాడు. అంటే అధర్మాన్ని అధర్మము, ఏది అధర్మము దానిని అధర్మంగా దీపేతి తెలియజేయాలి. ధమ్మం ధమ్మోతి దీపేతి అంటే ధర్మాన్ని ధర్మము, ఇది ధర్మము అని చక్కగా అవగతమయ్యేటట్టు, అర్థమయ్యేటట్టు బోధించాలి. చిన్నప్పటి నుంచి అది చేయగలిగితే అప్పుడు మనుషులు ధర్మ మార్గాన్ని అవలంబించడానికి ఆస్కారం ఉంటుంది. సో అప్పుడు దానివల్ల లాభం ఏంటి? బుద్ధుడు అంటాడు, బహుజన హితాయ పటిపన్నో హోతి. అలా చేసిన వాడు కేవలం తన కుటుంబం వరకే కాకుండా, తన పిల్లల వృద్ధి కొరకే కాకుండా, బహుజన హితాయ పటిపన్నో హోతి, అనేక మందికి హితము, సుఖము, సరైన మార్గాన్ని చూపించిన వాడు అవుతాడు. ఇప్పుడే శ్రీరామ్మూర్తి గారు చెప్పినట్టుగా వారికి ఎప్పుడైతే ఈ ధర్మ మార్గము తెలిసిందో ఆ ఉత్సాహంతో ఇంకా చాలా మందికి ఈ ధర్మ మార్గము తెలియాలి అని చాలా కృషి చేశారు అని చెప్తారు. వారే కాకుండా చాలా మందిని చూస్తూ ఉంటాం మనం సమాజంలో. ఎప్పుడైతే సరైన ధర్మం తెలుస్తుందో అప్పుడు ఆ ధర్మాన్ని 10 మందికి తెలియజేయాలనే ఉత్సాహం కలుగుతుంది. విపశ్యనకు వెళ్ళిన వారికి కూడా అదే భావం కలుగుతుంది. ఇంత అద్భుతమైన ధర్మం బుద్ధుడు బోధించాడు, అది తెలియక అధర్మాన్ని ధర్మంగా భావిస్తూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ వ్రతాలు పూజలు చేస్తూ జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారు. ఏదైతే నిజమైన ధర్మం కాదో దానిని ధర్మంగా భావిస్తున్నారు, నిజమైన ధర్మాన్ని తెలుసుకోలేకపోతున్నారు అని చాలా మందికి ఆ భావం కలుగుతుంది. ఆ భావం ద్వారా ప్రతి ఒక్కరు బుద్ధుని యొక్క ధర్మ మార్గంలో, ధ్యాన మార్గంలో మనుషుల్ని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యమైన లక్షణం ఏంటి? ధర్మం యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే అక్కడ గుడ్డి నమ్మకాలు ఉండవు. ఏది గుడ్డిగా నమ్మడం అనేది జరగదు. ప్రతిది కూడా తర్కయుక్తంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో బుద్ధుని యొక్క మార్గంలో మనకు ఆ స్వాతంత్ర్యం అనేది కనపడుతుంది. బుద్ధుడు స్వయంగా ఏది మీరు నమ్మకండి నేను చెప్పాను అని స్పష్టంగా చెప్పాడు. ఏ సంప్రదాయంలో కూడా మనకు ఇలాంటి స్వాతంత్రం
లభించదు. ఎందుకు అంత స్పష్టంగా బుద్ధుడు చెప్పగలిగాడు అంటే, బుద్ధుడి బోధనలలో ఉన్న ఆ ప్రాముఖ్యత, ఆ విశిష్టత. ఎప్పుడైతే మనిషి తన బుద్ధిని ఉపయోగించి ఆలోచించి అర్థం చేసుకుంటాడో, అప్పుడు తనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇది సరైన ధర్మము అని. ఇందులో ఏమాత్రము పొరపాటు లేదు. ఈ మార్గాన్ని అవలంబించినట్లయితే నాకు సరి అయిన క్లేశ ముక్తి అనేది కలుగుతుంది, సరి అయిన మనశ్శాంతి అనేది లభిస్తుంది అనేది మనిషికి అర్థమవుతుంది. కనుక అధమ్మం అధమ్మోతి దీపేంతి, ధమ్మం ధమ్మోతి దీపేంతి. ఇది ప్రతి ఒక్కరు వారి కుటుంబం నుంచి ప్రారంభిస్తే తనకు తెలిసిన వారందరికీ కూడా బుద్ధుడు తెలియజేయాలి అని చెప్తూ ఉన్నాడు. మనలో చాలా మంది తెలుసుకుంటాం, కానీ ఇతరులకు తెలియజేసే ప్రయత్నం చేయం. ఎందుకంటే ఏమనుకుంటారో, వారు వాదిస్తారు అనుకుంటాము. కానీ తర్కయుక్తంగా ఆలోచించే వారికి కొంతమందికైనా అది అందుతుంది. మొన్న ఒక ఉపాసిక ఇదే అడిగింది నన్ను. ఊరూరు తిరుగుతూ భిక్షువులు బుద్ధుని కాలంలో లాగా ప్రతి ఊరికి వెళుతూ బోధించవచ్చు కదా బంతేజీ అని అంటుంది. అంటే ఆనాటి పరిస్థితులు ఈనాడు లేకపోయినా కొంతమంది ఆ సంస్కారాలు ఉన్నవారు వస్తూ ఉంటారు. అలాంటి వారికైనా మనము సరి అయిన మార్గాన్ని అందించే విధంగా మనకు ప్రతి చోట విహారాలు ఉండాలని, అందుకే ఆంజనేయ రెడ్డి గారు ఇలాంటి వారు కృషి చేస్తూ ఉన్నారు. విహారం ఉన్నట్లయితే, దాని దర్శనం కలిగినట్లయితే ఇక్కడ వెళితే నాకు సద్ధర్మం లభిస్తుంది అని కొందరికైనా సంస్కారాలు ఉన్న వారికి అక్కడ అవకాశం లభిస్తుంది. మరో విషయం బుద్ధుడు చెప్తాడు, అభాసితం తథాగతేన భాసితం తథాగతేన. కొంతమంది కొన్ని పుస్తకాలు రాస్తూ ఉంటారు, ప్రవచనాలలో కూడా చెబుతూ ఉంటారు. బుద్ధుడు చెప్పని దాన్ని వారు ఊహించుకొని చెప్పేదాన్ని కూడా ఇది బుద్ధుడు చెప్పాడు అని మనకు వాట్సాప్ గ్రూపుల్లో కూడా కొన్ని వస్తుంటాయి సందేశాలు, నేను చూస్తూ ఉంటాను. అంటే ఎవరో ప్రచారం చేస్తూ ఉంటారు, బుద్ధుడు చెప్పనివి కూడా కింద గౌతమ బుద్ధ అని రాసేసి వారి సొంత భావాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటివి బౌద్ధులు అనేవారు ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉండాలి, వాటిని దూరం చేసే ప్రయత్నం చేయాలి. లేదంటే దాన్ని ఇలాగే అనేక సంప్రదాయాలు ఏర్పడుతూ ఉంటాయి. బుద్ధుని బోధనలో కూడా నిజంగా బుద్ధుడు బోధించినది కూడా బుద్ధుడు బోధించాడని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే శబ్దాల్లో ఒక అక్షరం అటు ఇటు అయినా కూడా అర్థం మారిపోతుంది. అది ముఖ్యంగా బుద్ధుడు ఆనాడే హెచ్చరించాడు, భవిష్యత్తులో ఈ శబ్దాలను తప్పుగా అర్థం చేసుకొని తప్పుడు అర్థం తీసి దాంట్లో నుంచి, నా బోధనల నుంచి, త్రిపిటకాల నుంచి వేరే అర్థాలు దాంట్లో జోడించి ప్రచారం చేస్తారు. అలాంటి దాని నుంచి జాగ్రత్తగా ఉండాలి, ధర్మాన్ని కాపాడాలి అని ఆనాడే బుద్ధుడు హెచ్చరించాడు. సో ధర్మం ఏది ధర్మం ఏది అధర్మం అనేది తెలుసుకునే జ్ఞానాన్నే బుద్ధుడు సమ్మాదిఠి అన్నాడు. అష్టాంగ మార్గంలో మొదటి అంగంగా బుద్ధుడు ప్రవచించాడు. సమ్మాదిఠి అనేది సరిగా అర్థం చేసుకొని అవగాహన చేసుకునే జ్ఞానమే సమ్మాదిఠి. సమ్మాదిఠితో మొదలై అష్టాంగ మార్గం మళ్ళీ సమ్మాదిఠితోనే ముగుస్తుంది. అంటే శీలము, సమాధి, ప్రజ్ఞ. కానీ మనం చూసుకున్నట్లయితే మొదట ప్రజ్ఞ నుంచే ప్రారంభం అవుతుంది. సమ్మాదిఠి అంటే ప్రజ్ఞ, అక్కడి నుంచి మళ్ళీ మధ్యలో శీలము, మళ్ళీ సమాధి వరకే అంతమవుతుంది. సో దీనిని ప్రజ్ఞాశీలం సమాధి అనాలా, శీలం సమాధి ప్రజ్ఞ అనాలా అని కొందరు అడుగుతూ ఉంటారు. మనకు ధర్మంలో అవగాహన ప్రారంభమయ్యేది ఎక్కడైనా ప్రవచనం వినడం కానీ పుస్తకం చదవడం ద్వారా మొదట అవగాహన కలుగుతుంది. అంటే మనం శీలం గురించి తెలుసుకునేది కూడా ప్రజ్ఞ ద్వారానే. కాబట్టి ప్రజ్ఞ, శృతమయ ప్రజ్ఞ అనేది ప్రారంభం అవుతుంది. మళ్ళీ మధ్యలో చింతామయ ప్రజ్ఞ ఉంటుంది. చివరిగా అనుభవపూర్వకంగా అవగాహన కలిగిన తర్వాత అనుభూతి ద్వారా తెలుసుకునే ప్రజ్ఞ, దాని ద్వారా లభించే శ్రోతపన్న, సకృతగామి అనే ధ్యాన ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భావనామయ ప్రజ్ఞ ద్వారా, ధ్యానం ద్వారా అనుభవంలోకి వస్తాయి. సో ప్రజ్ఞ నుంచి ప్రారంభమై బుద్ధుని బోధనలు ప్రజ్ఞతోనే అంతమవుతాయి. కనుక ప్రజ్ఞ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమ్యక్ దృష్టి అనేది ధర్మం అధర్మం, ఏది ధర్మం ఏది అధర్మం అనేది
తెలుసుకునేదానికి మొదటి మెట్టు. ఈ సరి అయిన అవగాహన ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అని బుద్ధుడు చెబుతూ అంగుత్తర నికాయంలోనే యోనిసో మనసికారో అయోనిసో మనసికారో అనేది 2 శబ్దాలు వాడతాడు. అంటే సరిగ్గా మనస్సును లేదా తర్కాన్ని ఉపయోగించి, యోనిసో మనసికారో అంటే తర్కంగా ఇది ఎందుకు ఇలా ఉంది, ఇది ఎందుకు ఇలా లేదు, దీనికి అర్థం ఏంటి అంటే క్వశ్చనింగ్ అన్నట్టు. ముఖ్యంగా ధర్మం విషయానికి వచ్చినట్లయితే లేదా మతం విషయానికి వచ్చినట్లయితే, ముఖ్యంగా మతం విషయంలో క్వశ్చనింగ్ అనేది ఆపేస్తారు. ప్రశ్నించకూడదు అని బుద్ధిని డెవలప్ కాకుండా చేస్తారు. కనుక ఎప్పుడైతే ప్రశ్నించే గుణం మనిషిలో డెవలప్ అవుతుందో, సైన్స్ డెవలప్ అయిందో ఈనాటిలాగా, అప్పుడు మాత్రమే ప్రశ్నించే గుణం పెరుగుతుంది. ప్రశ్నించే గుణం పెరిగిన తర్వాతనే సరి అయిన ధర్మం అవగాహన కలుగుతుంది. కానీ దాన్ని కూడా చిన్నప్పటి నుంచే ఈనాడు సైన్స్ చదువుతున్నారు పిల్లలు, కానీ ప్రశ్నించే గుణం అక్కడ స్కూల్లో కాలేజీలో పెరుగుతుంది, చదువులో పెరుగుతుంది, కానీ మళ్ళీ ధర్మం విషయానికి వచ్చే వరకు బ్లైండ్ బిలీఫే కొనసాగుతూ ఉంది. దేవుడు, ఆత్మ, ఈ విషయాలు ముఖ్యంగా మతాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ బుద్ధుడు బోధించిన ధర్మంలో, సద్ధర్మంలో వీటికి ఆస్కారం లేదు. ఇది స్పష్టంగా మనము అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆస్కారం లేదు అంటే, నీ దుఃఖానికి నీ సుఖానికి మరొకరు కారణం కాదు. అది సద్ధర్మం, బుద్ధుడు బోధించే ధర్మం. నీకు కారణము, నీ దుఃఖానికి కారణం నీవే అని చెప్తారు, కానీ నీ దుఃఖం నుంచి బయటపడడానికి నువ్వు వేరే వాళ్ళని పూజించాలి, ప్రార్థించాలి, వారి ఆశీస్సులు తీసుకోవాలి, వారు మాత్రమే కరుణిస్తే నీ దుఃఖాల నుంచి నువ్వు బయటపడగలుగుతావు, నీ ముక్తి నీకు లభిస్తుంది అని చెప్తారు. సో ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. నీ కష్టాలకు నీ కర్మలు, పాత కర్మలు కారణమైనప్పుడు ఆ కర్మలను శుద్ధి చేసుకోవడం నీ ద్వారానే సాధ్యమవుతుంది అని కూడా చెప్పొచ్చు, సంస్కారాలు. సో దానికి విరుద్ధంగా మరొకరి ఆస్కారంతో వేరే వారు ఎంటర్ అయ్యి దాన్ని శుద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన విధానమే ఈ దేవుడు లేదా హయ్యర్ బీయింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అది పూర్తిగా ధర్మ విరుద్ధమైన విషయం. బుద్ధయిస్ట్ ధమ్మాలో కూడా బాబాసాహెబ్ అదే చెప్తాడు, పరమాత్మ విషయంలో నమ్మకము అధర్మము. ధర్మం ఏంటి అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి, సద్ధర్మం అంటే ఏమిటి అనేది 3వ 4వ చాప్టర్స్లో స్పష్టంగా అనేక ఆధారాలతో అంబేద్కర్ కూడా దాన్ని వివరించాడు చక్కగా. దాన్ని మనం ఒక చిన్న బుక్లెట్ లాగా కూడా తీసుకొచ్చాం. ధర్మము, అధర్మము, సద్ధర్మము అంటే ఏమిటి, అది ప్రతి ఒక్కరు, ముఖ్యంగా పిల్లలకు చిన్నప్పటి నుంచి అవగాహన కలగాలి. ఎందుకంటే ప్రతి సంప్రదాయంలో చూసినట్లయితే చిన్నతనంలో పడిన బీజాలు, అవగాహన అది జీవితాంతం ఉండిపోతుంది. కనుక బౌద్ధులైన వారు కూడా వారి సంప్రదాయాన్ని పిల్లలకు తర్కయుక్తంగా అర్థం చేయించే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకు న్యూ జనరేషన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ మిథ్యా దృష్టి, ఈ తర్కయుక్త మనస్సు లేనప్పుడు మాత్రమే డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే కొద్దిగా మనిషి ఆలోచిస్తాడో, ప్రశ్నిస్తాడో, అప్పుడు సమ్మాదిఠ్ఠి అనేది ఏర్పడుతుంది. సమ్మాదిఠ్ఠి అనేది ధర్మం మార్గంలో నడవడానికి మొదటి మెట్టు. అష్టాంగ మార్గం అంటే ధర్మ మార్గం. ఈ ధర్మ మార్గంలో నడవడానికి మొదటి మెట్టు సమ్మాదిఠ్ఠి. సమ్యక్ దృష్టి లేని వానికి కళ్ళు లేని వానిలాగా బుద్ధుడు ఎగ్జాంపుల్ చెప్తాడు. అంటే గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని పట్టుకొని వెళ్తున్నట్టుగా ఉంటుంది ప్రజల యొక్క జీవన విధానం. ధర్మం అనుకొని అధర్మ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు. అధర్మాన్ని ధర్మంగా భావిస్తూ ఉంటారు, ధర్మాన్ని అధర్మంగా భావిస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటాడు. కాబట్టి అంధవేని పరంపర, బుద్ధుడు ఉపయోగించిన శబ్దం అంధవేని పరంపర. అంటే ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడిని పట్టుకొని వెళ్ళినట్టుగా ఆ పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే బుద్ధుని లాంటి మహాజ్ఞాని వచ్చి వారి కళ్ళు తెరిపిస్తాడో, జ్ఞానాన్ని బోధిస్తాడో, ఆ పరంపర దూరం అవుతుంది. కొంతమంది అయినా కూడా జ్ఞాన మార్గంలో నడవగలుగుతారు.
కాకపోతే ఇది తెలియజేసేవారు ఎక్కువగా లేని కాలంలో ఇంకా అదే కొనసాగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఆ చాలా కాలం వరకు బుద్ధుడు లేదా బౌద్ధ ఆరామము, విహారము అనేది కూడా కనిపించకుండా ఉండిపోయింది భారతదేశంలో. ఈనాడు ప్రతి చోట బుద్ధ విహార అనేది, భిక్షువులు అనేది, పుస్తకాలు, బౌద్ధ సాహిత్యం అనేది లభిస్తూ ఉండడం ద్వారా అప్పుడు అది చదవడం ద్వారా కొంతమందికి దాంట్లో దీంట్లో ఉన్న తేడా చూడగలుగుతున్నారు. అలా తేడా చూడడానికి కూడా వీలు లేని విధంగా పూర్తిగా ఒక గుడ్డి పరంపరే కొనసాగుతూ ఉంటే అప్పుడు కంపేర్ చేయడానికి, కంపారిజన్కి ఆస్కారం ఉండదు. అప్పుడు ఆ ధర్మమే కొనసాగుతూ ఉంటుంది. దాన్నే ధర్మం అనుకుంటూ ఉంటారు. ఉదాహరణకు నార్త్ కొరియా ఉంది. నార్త్ కొరియాలో మొత్తం బ్యాన్ చేసేసారు. ఎలాంటి అవకాశం లేదు. మొత్తం ఎక్కడ చూసినా అతని యొక్క ఫోటోలే ఉంటాయి. కాబట్టి చిన్నప్పటి నుంచి ఏం బోధించబడుతుంది వారికి? ఇతడే మనకు దేవుడు లాంటి వాడు, ఇతడే మనకు రక్షకుడు, ఇతని వలనే మనం జీవిస్తున్నాము, బ్రతుకుతున్నాము అని బోధించబడుతుంది. కాబట్టి అలాంటి మనస్తత్వమే వారికి ఏర్పడుతుంది. మరో సంప్రదాయంలో ఇతడే మన దేవుడు, మనల్ని పుట్టించినవాడు, రక్షించేవాడు, మనకు అన్ని సుఖశాంతులు ఇస్తాడు అని ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్కరిని దేవుడిగా చెప్పబడుతూ ఉంటుంది. వారు పిల్లలు ఆ విధంగానే దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కొందరు చర్చికి వెళ్తారు, కొందరు మసీదు వెళ్తారు, కొందరు గుడికి వెళ్తారు. వారి వారి తల్లిదండ్రులు చెప్పిన విధంగా వారిని దేవునిగా భావిస్తూ వీరి వల్లనే నేను పుట్టాను, వీరి వల్లనే నాకు ముక్తి కలుగుతుంది, జీవితంలో ఉన్నతి సాధించగలుగుతాను అనే భావంతో చేస్తూ ఉంటారు. ధర్మం యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే స్వార్థం లేనిదే ధర్మం. కానీ మనకు బయట కనిపించేదంతా ధర్మం పేరుతో స్వార్థాన్ని బోధించేదే ధర్మంగా చెప్పబడుతుంది. అంటే నువ్వు చర్చికి వెళ్ళి ఇలా మొక్కుకో, నీ కోరికలు తీరుతాయి. గుడికి వెళ్ళి మొక్కుకో, నీ కోరికలు తీరుతాయి. నీ ఇలా మొక్కుకో, నీవు స్వర్గానికి వెళ్తావు. అంటే లోభం, స్వార్థం అంటే లోభము లేదా రాగంతో కూడినదే ధర్మంగా బోధించబడుతుంది. నిజంగా అది అధర్మం. అంటే ఏదైతే లోభం, ద్వేషం ఉందో అలాంటి వాటిని అకుశలాలు అంటారు బౌద్ధ పరిభాషలో. అకుశలాలు అంటే, కుశలం అంటే నీకు ఉపయోగపడేది, మంచి చేసేది. అకుశలం అంటే చెడు చేసేది, అంటే నీ మనశ్శాంతికి భంగం కలిగించేది అకుశలం. సో అలాంటి అకుశలాన్నే ధర్మంగా బోధిస్తున్నారు. ఇక్కడ బుద్ధుని వరకు వచ్చే వరకు పూర్తిగా నువ్వు సాధించాలనుకున్నది నీ కష్టపడి సాధించాలి, అది నీ చేతుల్లో ఉంది, మరొకరి ద్వారా, బుద్ధుడి ద్వారానో ఇంకొకరి ద్వారానో సాధించేది కాదు అని ఒక మనోధైర్యాన్ని, స్వీయ శక్తిని పెంపొందించడానికి బౌద్ధం ఉపయోగపడుతుంది. సో ఇలాంటి సంప్రదాయం మనకు భారతదేశంలో లుప్తమైన తర్వాత పూర్తిగా ఒక పరాధీన స్వభావం, ఎవరినో అడుక్కోవడం, నాకు ఇచ్చేయి అచ్చేయి అని అడుక్కునే స్వభావం మనుషుల్లో పెరిగిపోయింది. అంతేకాని స్వయంగా నేను సాధించాలి అనే ఒక పట్టుదల అనేది మనుషుల్లో తగ్గిపోతూ ఉంది. సో ఇది ధర్మం లోపించిన తర్వాత ముఖ్యంగా కనిపించే లక్షణం. సో ఇది లోపించినప్పుడు ఏం జరుగుతుంది? మనుషుల్లో ధర్మం లేనప్పుడు పరీక్ష ఫెయిల్ అయ్యాడా అబ్బాయి, చాలా మందిని చూస్తూ ఉంటాం, సూసైడ్ కూడా చేసుకుంటుంటారు, కొందరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ప్రతి పిల్లవాడికి చిన్నప్పటి నుంచి కూడా ధర్మము, మనోస్థైర్యము బోధించినట్లయితే ఇలాంటి చెడు ఫలితాలు మనకు సమాజంలో కనిపించవు. కనుక బుద్ధుడు ఏమంటాడంటే ఈ సరి అయిన ధర్మం అనేది అవగాహన లేనట్లయితే మనుష్యుల యొక్క అహితం జరుగుతుంది, చాలా మందికి నష్టం జరుగుతుంది. బహుజన అహితాయ అసుఖాయ పటిపన్నో హోతి, అలాంటి వాడు. దానికి ఎగ్జాంపుల్గా బుద్ధుడు ఒక మక్కలి గోసాల అని ఉండేవాడు, బుద్ధుని కాంటెంపరీ. అతన్ని స్పష్టంగా మనకు అంగుత్తర నికాయలో కనిపిస్తుంది. అతన్ని మక్కలి మక్కలి మోఘపురిసో అంటాడు. బుద్ధుడు ఎవరైనా తప్పు చేసినట్లయితే, ఎవరినైనా నిందించినట్లయితే ఒకే శబ్దం వాడేవాడు. త్రిపిటకాల్లో అంతా కూడా మరో శబ్దం లేకుండా ఒక శబ్దం కనిపిస్తుంది, మోఘపురిసో.
అంటే మూర్ఖుడు లేక తెలివి తక్కువవాడు అని. సో ఇతనికి కూడా మక్కలి మోగపురుషో అంటున్నాడు. ఇతడు ఆ కాలంలో ఏది కూడా మన చేతుల్లో లేదు, అంత జరగాల్సింది జరుగుతూ ఉంటుంది, ఎలా జరిగేది అలా జరుగుతుంది అని ఈ కాలంలో కూడా వాడుతూ ఉంటారు కదా, మన చేతుల్లో ఏమీ లేదని. అది ఇతడు బోధించేవాడు, ఆజీవిక సంప్రదాయానికి చెందినవాడు. చాలా ఫేమస్ ఉండేవాడు. ఈనాటి ప్రతి కాలంలో కూడా మనుషులు వారి వారి అవగాహనని బట్టించి వారి బిలీఫ్స్ని బట్టించి ఈ సంప్రదాయాలను ఫాలో అవుతూ ఉంటారు. తర్కయుక్తంగా లేకపోయినా కూడా దాన్ని ఫాలో అవుతుంటారు. ఈనాడు కూడా చూస్తూ ఉంటాం డిఫరెంట్ బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఏదో ఒక సంప్రదాయంలో వెళ్ళిపోతూ ఉంటారు, ఎందుకంటే వారికి అది నచ్చేస్తూ ఉంటుంది. సో మెటీరియలిస్టిక్ వ్యూ కూడా చాలా మందిలో ఉంటుంది. తర్వాత నాస్తిక సాంప్రదాయం అనేది కూడా చాలా మందిలో ఉంటుంది. బౌద్ధులను కూడా నాస్తిక సాంప్రదాయంలో చేర్చేశారు వైదికులు. కానీ నిజంగా ఆస్తిక సాంప్రదాయం బౌద్ధం అనేది చాలా మంది బౌద్ధులకు కూడా తెలియని విషయం. ఏంటి ఈ ఆస్తిక నాస్తిక అనే శబ్దాల యొక్క అర్థము అంటే, అస్థి అంటే ఉన్నది, మంచికి మంచి ఫలితం ఉంటుంది, చెడుకు చెడు ఫలితం ఉంటుంది. ఇప్పుడు శీలపాలన చేస్తున్నారు అంటే, శీలాల గురించి మాట్లాడుకుంటున్నారు అంటే, పంచశీలాలను పాటిస్తున్నారు అంటే వారు ఇది పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది, ఎవరికి హాని చేయకుండా ఉంటే నాకు మంచి జరుగుతుంది, ఇతరులకు మంచి జరుగుతుంది అని నమ్మాడు కాబట్టి అలా పాటిస్తున్నాడు. కాబట్టి అతడు ఆస్తికుడు యాక్చువల్గా. కానీ దీనికి ఇచ్చిన అర్థము నాస్తికో వేద నిందక, రకరకాలుగా వైదికులు దానికి భాష్యాలు చెప్పడం మొదలుపెట్టారు. ఎవరు నాస్తికుడు? దేవుణ్ణి నమ్మడివాడు నాస్తికుడు, వేదాలను నమ్మనివాడు. నాస్తికో వేద నిందక, వేదాలను నిందించేవాడు నాస్తికుడు. అంటే వారి అర్థాన్ని దానికి పెట్టేశారు. కానీ శబ్దార్థం నిజంగా ఎలా ఉంది అంటే, ఈ మక్కలి గోశాల లాంటి వారు వీరు నాస్తికులు అనబడ్డారు. కానీ బుద్ధుడి బోధనలు నాస్తిక సాంప్రదాయం కిందికి రావు. ఎందుకంటే బుద్ధుడు స్పష్టంగా కుశల అకుశల, మంచి చెడు, పుణ్యం పాపం అనేవి బోధిస్తాడు కాబట్టి, మంచికి మంచి ఫలితం ఉంటుంది, చెడుకు చెడు ఫలితం ఉంటుందని బోధిస్తాడు కాబట్టి ఆస్తిక సాంప్రదాయం కిందకే వస్తారు. దేవునికి ఆస్తిక నాస్తిక అనే శబ్దానికి సంబంధం లేదు. తర్వాత దీన్ని ఆ విధంగా వాళ్ళు వ్యాపింపజేశారు తప్పుడుగా. కాబట్టి బుద్ధుడు ఇతనికి ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాడు. మక్కలి అనే అతనికి ఎగ్జాంపుల్ చెప్తూ, నదిలో వల వేస్తే ఎలాగైతే అనేక చేపలు వచ్చి దాంట్లో వలలో పడిపోతాయో, తర్వాత అవి చంపబడతాయో, అలాగే ఈ మక్కలి లాంటి వారు వారి వారి తప్పుడు బోధల ద్వారా ప్రజలను తప్పుడు మార్గంలో తీసుకువెళ్ళడం ద్వారా బహుజన హితాయ సుఖాయ సంవర్తతి అంటారు. చాలా మందికి ధర్మ మార్గం నుంచి దూరం చేస్తూ ఉంటారు. హితం సుఖం మనుషులకు అందకుండా వారు తప్పుడు మార్గంలో తీసుకువెళ్తారు అని బుద్ధుడు ఆ ఎగ్జాంపుల్ చెప్తాడు మక్కలి విషయంలో. సో మక్కలి ఒకటే కాకుండా అనేక సాంప్రదాయాలు, ఇప్పుడు జైన సాంప్రదాయం ఉంది, వారిలో కూడా మనం చూస్తూ ఉంటాం ధర్మము అనే దానికి ముఖ్యంగా స్త్రీలకు పురుషులకు భేదం ఉంది. మరొక ముఖ్యమైన లక్షణం ధర్మము అవునా కాదా, సద్ధర్మం అవునా కాదా అని చెప్పడానికి ముఖ్య లక్షణం స్త్రీ పురుష భేదాలు లేదా మనుషుల్లోనే భేదాలు సృష్టించేది ఏనాటికి సద్ధర్మము కాదు. అందరినీ, స్త్రీ పురుషులను, మానవులందరినీ కూడా సమానంగా చూసేదే సరి అయిన ధర్మం. అది కేవలం బుద్ధుని బోధనలలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జైన్లలో కూడా చూడండి, వారు ఆత్మను నమ్ముతారు, కానీ కేవలం పురుషుల్లోనే ఆత్మ ఉంటుంది, స్త్రీలలో ఉండదు అంటారు. అంటే భేదం చూపించారు. ఎక్కువగా ఈ సాంప్రదాయాలన్నీ వ్యాపింపజేసేది ఎవరు? పురుషులు. వైదిక సంప్రదాయం కానివ్వండి, మరో సంప్రదాయం కానివ్వండి, అన్నీ కూడా పురుషులే వ్యాపింపజేస్తారు. ఆ గ్రంథాలు కూడా వారే రాస్తారు కాబట్టి వారికి అనుకూలంగా రాసుకుంటారు, స్త్రీలను తక్కువ చేసి రాస్తూ ఉంటారు.
కాబట్టి వారికి ముక్తి ఎలా కలుగుతుంది? వారు కూడా పుణ్యం చేసుకున్నట్లయితే మరో జన్మలో పురుషులుగా పుట్టిన తర్వాతనే వారికి ముక్తి కలుగుతుంది అని జైన సంప్రదాయంలో చెప్పబడింది. కానీ బుద్ధుడు స్పష్టంగా ఎవరు ఏ కర్మ చేసినా కూడా వారికి ఆ ఫలితం ఉంటుంది అని స్పష్టంగా చెప్పాడు. మనొక వీడియో చూస్తున్నాను. ఒక ముస్లిం ఆవిడ జర్నలిస్ట్ మరో ముస్లిం ప్రచారకుని అడుగుతుంది, మీరు పుణ్యం చేస్తే, మంచి పని చేస్తే మీరు స్వర్గానికి వెళ్తే అక్కడ అప్సరసలు వాళ్ళందరూ మీకు ఉంటారని చెప్పబడింది ఖురాన్లో. మరి మేము మీరు చేసినట్టే పుణ్యము మంచిగా జీవించడం చేసినట్లయితే మాకేం లభిస్తుంది అక్కడ అంటే, మీకు అలాంటి సుఖ సౌభాగ్యాలు లభించవు పురుషులకు లభించినట్టుగా. ఎందుకు అలా భేదభావం ఉంది ఖురాన్లో అని స్పష్టంగా అడుగుతుంది ఆవిడ. అడిగితే అతను దానికి సమాధానం నేను చెప్పలేను, అల్లాని అడుగు నువ్వు, ఎందుకంటే అల్లా ఇచ్చాడు ఖురాన్, నేను కాదు ఇచ్చింది అంటున్నాడు. అంటే దానికి సమాధానం లేదు అక్కడ. కానీ బుద్ధుడి బోధనలో ప్రతి దానికి సమాధానం ఉంటుంది, సమానత్వం ఉంటుంది, భేదభావం ఉండదు. సో ఇది స్పష్టమైన ఒక క్రైటీరియా. ధర్మమా అధర్మమా, సమానత్వం ఉందా లేదా, భేదభావం ఉంటే అధర్మం. ఎక్కడైతే భేదభావం ఉంటుందో అది ధర్మం కాజాలదు. ముఖ్యంగా మనుషుల్లో భేదభావం ఉండకూడదు, స్త్రీ పురుషుల అనే భేదభావం కూడా ఉండకూడదు. మనకు సంప్రదాయాలన్నిట్లలో కూడా ఈ భేదభావం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది, కనుక అది అధర్మం. తర్వాత బుద్ధుడు ఈ విధంగా ధర్మాన్ని అధర్మాన్ని బోధిస్తూ అంగుత్తర నికాయంలో మరో విషయం గృహస్థులకు సంబంధించి చెప్తాడు. అంటే ప్రయత్నాలు 2 రకాలుగా ఉంటాయి. గృహస్థులు చేసే ప్రయత్నము, తర్వాత గృహత్యాగం చేసిన భిక్షువులు చేసే ప్రయత్నం అని చెబుతూ బుద్ధుడు అంటాడు, గృహస్థులు ఈ ధర్మ మార్గాన్ని అర్థం చేసుకున్నంత మాత్రానే సరిపోదు, దానిని ఆచరించే ప్రయత్నం కూడా చేయాలి. అది చాలా కష్టమైన పని. మనం ముఖ్యంగా ధర్మ మార్గం ఎక్కువగా ప్రయాణం చేయడానికి ఎందుకు ఇష్టపడరు అంటే అది కష్టమని. ఇప్పుడు విపశ్యనకు వెళ్ళాలి, వెళితేనే నాకు ధర్మం అర్థమవుతుంది, నాకు నిజమైన ధ్యానం అర్థమవుతుంది అని అందరికీ తెలుసు. కానీ 10 రోజులు దాన్ని సాధించాలి, వెళ్ళి మౌనంగా ఉండి ధ్యానం చేయాలి అంటే చాలా మంది భయపడతారు. ఎందుకంటే మనస్సు ఆ విధంగా ట్రైన్ అయిపోయింది ప్రపంచ పరిస్థితుల్లో. కాబట్టి బుద్ధుడు ఈ ధర్మ మార్గాన్ని అభ్యసించే గృహస్థులు చీవర, పిండపాత, దానం మొదలైన వాటిల్లో ప్రయత్నం చేయడం చాలా కష్టం అని చెప్తున్నాడు. మీరు చూసే ఉంటారు, కొందరికి దానం ఇవ్వడం చాలా సులువు అయిపోతుంది. వారిని ఓహిత పాని అంటారు. అంటే చాలా ఈజీగా వారి చేతుల్లో నుంచి దానం వెళ్ళిపోతూ ఉంటుంది. కొందరికి చాలా కష్టం అయిపోతూ ఉంటుంది. ఏది చిన్న ఒక 10 రూపాయలు దానం ఇవ్వాలన్నా కూడా వారికి తోచదు, ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఉంటారు. కనుక ఈ దానక్రియ చేయడం అనేది గృహస్థులకు ఎలాగైతే కష్టమో అలాగే భిక్షువుల్లో కూడా ధ్యానం చేయడం అనేది కష్టంగా ఉంటుంది. ఈ 2 రకాల ప్రయత్నము చాలా కష్టపడి సాధించాల్సి ఉంటుంది. ఫస్ట్ చేసే దానం కఠినంగా ఉన్నా కూడా మెల్లిమెల్లిగా అలవాటు చేసినట్లయితే అది అలవాటుగా మారిపోతూ ఉంటుంది. అలాగే ధ్యానం కూడా. ఫస్ట్‌గా 10 డేస్ విపసనకు వెళ్ళిన వారికి ఎంతో కష్టం అయిపోతుంది, నొప్పులన్నీ వచ్చేస్తాయి. కానీ మళ్ళీ మళ్ళీ ఆ ధ్యానం అలవాటు అయిపోయిన తర్వాత, మనస్సు ఏకాగ్రమైన తర్వాత చాలా ఆనందిస్తారు దాన్ని. కొంతమంది గంటలు గంటలు కూడా కంటిన్యూగా కూర్చునేవారు ఉన్నారు, మీకు తెలిసి ఉంటుంది. కానీ ఫస్ట్‌లో ఒక 10 నిమిషాలు కూర్చోవాలన్నా మనస్సు ఏంటంటే చంచలత్వం వల్ల కూర్చోలేకపోతూ ఉంటారు. అలా ఏదైనా ప్రయత్నం ద్వారా సాధించవచ్చు. ఈ ధర్మం అనే దాంట్లో మనస్సు యొక్క పరిశుభ్రత, పరిపూర్ణత లభిస్తుంది మనిషికి. ఎందుకంటే భేదభావం ఉండదు కాబట్టి, చీత్కారం ఉండదు కాబట్టి, అందరి పట్ల మైత్రి ఉంటుంది, అన్ని జీవుల పట్ల ప్రేమ భావం ఉంటుంది. అలా ఉండేదే ధర్మము. అదే కాకుండా భేదభావం చూపించిన సంప్రదాయం ఏదైనా కూడా అది అధర్మం. బుద్ధుణ్ణి ఒక బ్రాహ్మణుడు వచ్చి ప్రశ్నిస్తాడు, మీరేం బోధిస్తారు అని అడిగితే,
బుద్ధుడు అంటాడు, నేను క్రియావాదిని, అక్రియావాదిని. నేను పాలిలో కిరియావాదిని, అకిరియావాదిని. అంటే నేను కర్మను బోధిస్తాను, అకర్మను బోధిస్తాను అన్నట్టు అర్థం. అంటే చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది. అంటే విరుద్ధమైన శబ్దాలు కదా ఇవి. కానీ బుద్ధుడు దాన్ని వివరణ ఇస్తూ, నేను చేయవలసిన వాటి గురించి చెప్తాను, చేయకూడని వాటిని, అకర్మ అంటే చేయకూడని వాటి గురించి చెప్తాను. శీలము, సమాధి, ప్రజ్ఞ, వీటిని నేను బోధిస్తాను. వీటికి విరుద్ధమైన లోభ, ద్వేష, మోహరహిత, అకుశల చిత్తాలు ఏవైతే ఉన్నాయో, శీల భంగం గురించి ఏవైతే క్రియలు ఉన్నాయో, శీల భంగం చేయడానికి ఉపయోగపడేవి, వాటన్నిటిని నివారించే పద్ధతిని బోధిస్తాను, ఎలా దాన్ని సాధించాలో బోధిస్తాను అంటాడు. బుద్ధుడి యొక్క బోధనలు, ధర్మము ఎందుకు ఇలా వ్యాపించింది అంటే, ఇది పరిపూర్ణమైనది. చక్కగా బోధించినట్లయితే, తర్కయుక్తంగా చెప్పినట్లయితే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. దీంట్లో ఉన్న ఇంపార్టెన్స్ అది. కాకపోతే దాన్ని చెప్పే విధంగా చెప్పగలగాలి. ముఖ్యంగా పిల్లలు లేక యూత్ చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు దీన్ని. ద డిఫరెన్స్, దీనికి దానికి, ధర్మానికి అధర్మానికి తేడా ఏంటి అని చెప్పగలిగితే చక్కగా అర్థం చేసుకుంటారు. కనుక వారిలో మనోస్థైర్యం కూడా పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ధర్మ మార్గంలోకి వచ్చిన తర్వాత నేను సాధించాలి, మరొకరి ఆధారంగా నేను జీవించకూడదు, ఒకరిని యాచించకూడదు, నేను కష్టపడి సాధించాలి అనే భావం కూడా వారిలో పెరుగుతుంది. తర్వాత మహాకచ్చాయనుడు అనే అతను బుద్ధుని యొక్క ప్రముఖ శిష్యుల్లో ఒకడు. సో అతను ఉండే చోటికి ఒక బ్రాహ్మణుడు వచ్చి అడుగుతాడు, మీరు చూస్తూ ఉన్నారు ప్రపంచంలో క్షత్రియులు క్షత్రియులతో, బ్రాహ్మణులు బ్రాహ్మణులతో, జనాలు ఒకరికొకరు పోట్లాడుకుంటూ ఉంటారు. ఏ కారణంగా ఈ పోట్లాటలన్నీ జరుగుతూ ఉంటాయి? కారణం ఏంటి వీటికి అంటే, అతను కామరాగ అభినివేశ వినిబంధ, అంటే వీటన్నిటికీ పంచకామ గుణాలు అంటారు. అంటే నేను, నాది, నేను సాధించాలి, నాకే చెందాలి అనేదంతా కూడా వీటికి కారణం. అంటే ఒక గ్రూప్ ఉంది, ఒక దేశం ఇంకో దేశాన్ని జయించాలనుకుంటుంది. దేనికోసము? అక్కడ ఉండే భోగభాగ్యాలు సాధించడం కోసము, పెత్తనం చేయడం కోసము, సంపదల కోసం. ఇదంతా కూడా కామరాగంతో యుక్తమైనది. మరి ఈ సంప్రదాయాల వాళ్ళు, ఇల్లు వదిలిన వాళ్ళు కూడా ఒక సంప్రదాయం వాళ్ళు ఇంకో సంప్రదాయంతో వాదించుకుంటుంటారు, పోట్లాడుకుంటారు, ఒకరికొకరు నచ్చరు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది అంటే, దిఠి రాగా, అంటే వారిలో మిథ్యా దృష్టి ఏర్పడుతుంది. మేము నమ్మేదే నిజము అని వారి సంప్రదాయపరంగా వచ్చేదానిని చదవడం ద్వారా కానీ, వినడం ద్వారా కానీ, ఆ సంప్రదాయాన్ని అభ్యసించడం ద్వారా కానీ ఇంకా ఫిక్స్ అయిపోతారు. ఇప్పుడు కొందరు ఉంటారు, దేవుణ్ణి దేవుడు అనేక రకాలుగా ఉన్నాడు కదా, ఒకే దేవుడు లేడు కదా. సో ఒక్కొక్క దేవుణ్ణి నమ్మేవారు ఇంకో దేవుణ్ణి అసహించుకుంటూ ఉంటారు. మా దేవుడే గొప్ప, మా దేవుడే రియల్, మీ దేవుడు రియల్ కాదు అని. దాని ద్వారా అన్ని ఘర్షణలు, యుద్ధాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో ఆనాడే మహాకచ్చాయనుడు దీనికి సమాధానంగా చెప్పాడు. సో ఇది గొడవలు లేకుండా పోవాలి సమాజంలో, సమాజం సుఖశాంతులతో జీవించాలి అంటే సద్ధర్మము ఉన్నప్పుడే సమానత్వం ఉంటుంది, అన్ని భేదభావాలు దూరం అవుతాయి అని బుద్ధుడు ఆనాడే బోధించాడు. ఈ సమానత్వం, బుద్ధ ధర్మం దూరమైన తర్వాతనే అసమానత్వం పెరిగింది. అసమానత్వం పెరిగిన తర్వాతనే అనేక కల్మషాలు పెరిగాయి ఈ దేశంలో అనేది మనకు స్పష్టంగా హిస్టరీ చూస్తే తెలుస్తూ ఉంటుంది. కనుక ధర్మంలో అనేక రకాలైన అవగాహన ఈ విధంగా పెంచుకున్న తర్వాత మనము దాన్ని అభ్యసించి పిల్లలకు బోధించే ప్రయత్నం చేయాలి. మరో విధంగా బుద్ధుడు ఈ ధర్మాన్ని బోధిస్తూ, మనుషులకు గృహస్థ సుఖం ఉంటుంది, ప్రవ్రజిత సుఖం ఉంటుంది, కామ సుఖం ఉంటుంది, నెక్కమ్మ సుఖం ఉంటుంది, కాయిక సుఖం ఉంటుంది, చేతసిక సుఖం ఉంటుంది అని చెప్తాడు. అంటే ధర్మ మార్గాన్ని అభ్యసించేవాడికి దాంట్లో ఒక సుఖం ఉంటుంది. అదేవిధంగా
ధర్మ మార్గంలో లేని వాడికి సాంసారిక సుఖం ఉంటుంది. అదేవిధంగా శారీరక సుఖం ఉంటుంది. శారీరక సుఖం పక్కన పెట్టేసి ధ్యాన మార్గంలో వెళితే ధ్యాన సుఖం, చేతసిక సుఖం ఉంటుంది. కాబట్టి ఈ ధర్మ మార్గం ఎలాంటిది అంటే చేతసిక సుఖాన్ని, నేకమ్మ సుఖాన్ని, త్యాగ సుఖాన్ని, దాన సుఖాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. ఇది ధర్మం యొక్క లక్షణం. తర్వాత ఈ ధర్మము ఆది కళ్యాణం, మధ్య కళ్యాణం, పర్యవసాన కళ్యాణం. అంటే ఇది ప్రారంభించిన అభ్యాసం చేసే ప్రారంభంలో కూడా మనిషికి ప్రశాంతతను తెచ్చిపెడుతుంది, మధ్యలో కూడా తెచ్చిపెడుతుంది, అంతంలో కూడా తెచ్చిపెడుతుంది. అంటే శీలంతో ప్రారంభించినట్లయితే శీలాభ్యాసం చేసినా కూడా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా సమాధి అభ్యాసం చేస్తే దాని ప్రశాంతత పెరుగుతుంది. ఇంకా ప్రజ్ఞ ద్వారా సంపూర్ణ క్లేశ నాశనం ద్వారా నిర్వాణ సాక్షాత్కారం జరగడం ద్వారా అంతిమ సుఖము పొందగలుగుతాడు మనిషి. సో ఈ ధర్మము అధర్మము అనే దానికి ముఖ్యమైన క్రైటీరియా లోభ ద్వేష మోహాలతో కూడుకున్నదా లేదా అనేది చూడాలి. అసమానత్వంతో కూడుకున్నదా, సమానత్వమా? మనుషుల మధ్య అసమానత్వం ఉందా లేదా? స్త్రీ పురుషుల మధ్య అసమానత్వం ఉందా లేదా? ఈ విధంగా ధర్మాధర్మ విచక్షణ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ధర్మ గ్రంథాలను మాత్రమే నమ్మేసుకొని ధర్మ గ్రంథాల్లో బోధించిందంతా గుడ్డిగా నమ్మేస్తే అది ధర్మం అనబడదు. కాబట్టి బుద్ధుడి బోధనలు ధర్మము అధర్మము అనే దాని విశిష్టమైన లక్షణాలు తెలియజేస్తూ బోధించబడింది. కాబట్టి అన్ని చోట్ల ఇది వ్యాపించే ఆస్కారం ఉంటుంది. ప్రతి మనిషికి దీని అవగాహన అవసరము. ఎందుకంటే భేదభావం లేదు, ఇందులో సమానత్వం ఉంది. అది చాలా ముఖ్యమైన లక్షణం. సో దీని ద్వారా మాత్రమే మనిషి ప్రశాంతతను, సమాజం యొక్క ప్రశాంతతను, ప్రపంచం యొక్క ప్రశాంతతను, శాంతిని మనిషి సాధించగలుగుతాడు. ఈ సమానత్వము, ఈ ప్రశాంతత ప్రతి ఒక్కరికి లభించాలని కోరుకుంటూ ముగిద్దాం. భవతు సబ్బ మంగళం, రక్షంతు సబ్బ దేవత, సబ్బ బుద్ధానుభావేన ధమ్మానుభావేన సంఘానుభావేన సదా సోత్తి భవంతు తే.